రేపు ఈ వైశాఖ మాసంలో చివరి రోజు, అంటే చివరి రోజు, ఒక నెలలో చివరి రోజు అమావాస్య. ఇది బహుళ అమావాస్య అంటారు. అయితే ఈ వైశాఖ మాసంలో ఈ అమావాస్యకు ప్రత్యేకత ఏంటి, ఈ సంవత్సరము మనకు ఏం ప్రత్యేకత ఉన్నది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా మొత్తం వీడియో చూడండి. చక్కగా నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ముందే మర్చిపోకుండా లైక్ చేయండి. వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి. అదేవిధంగా ఓం శనేశ్వరాయ నమః, ఓం దుమ్ దుర్గాయై నమః అని ఏదో ఒక నామము మీరు తప్పకుండా కామెంట్లో రాయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. రేపు పరమ పవిత్రమైన అమావాస్య. అమావాస్య అంటే లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనది ఒకటి. తర్వాత ఆ పితృదేవతలు అధిదేవతలుగా ఉంటారు అనేది ఒకటి. అయితే ఈ అమావాస్య ఇంకా ప్రత్యేకత ఏమిటి అంటే శనేశ్వరుడి యొక్క జయంతి. మనం అన్ని దేవుళ్లకు ఇప్పుడు మొన్న హనుమ జయంతి చేసుకున్నాము, నరసింహ జయంతి. అదేవిధంగా ఈరోజు వైశాఖ బహుళ అమావాస్య. మరి ఈ నక్షత్రం అనే దానివల్ల ఈరోజు శని జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ రోజు ఏం చేయాలనేది మనం ఒకటి తెలుసుకుందాం. అయితే మొదట పితృదేవతలకు పూర్వ అంటే సూర్యోదయానికి లేచి స్నానం చేసుకొని చక్కగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, నమస్కరించుకోవాలి. ఓం ఆదిత్యాయ నమః. తర్వాత మనం పితృదేవతలకు కూడా మనం జల తర్పణాలు వదలాలి అమావాస్య రోజు తప్పకుండా అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి పితృదేవత అనుగ్రహం కోసము మనము ఈ పరమ పవిత్రమైన అమావాస్య రోజు చక్కగా వారి పేర్లు తలుచుకొని జల తర్పణాలను వదలాలి. తర్వాత మనం చేయాల్సింది ఏమిటి అంటే శని జయంతి అని చెప్పుకున్నాం కదా. శని జయంతి రోజు శనికి ప్రీతిపాత్రంగా బీద సాధలకు దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, సహాయం చేయాలి. తర్వాత శనేశ్వరుడికి ప్రీతికరమైనది మనం ఏమీ చేయలేకపోయినా కనీసం దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. ఎందుకు అంటే మనం నడవడం వల్ల అటు పుణ్యానికి పుణ్యము, శనికి ప్రీతిపాత్రమైనది మనం నడవడం. అంటే శ్రామికులు అంటే ఇష్టం శనేశ్వరుడికి. కష్టపడే వాళ్ళు అంటే చెమటోడ్చి కష్టపడే వాళ్లకు మనము ఏదైనా సహాయం చేస్తున్నాం అనుకోండి, అందుకని శనేశ్వరుడికి ప్రీతిపాత్రులు అవుతారు వాళ్ళు. కాబట్టి చక్కగా మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు ఆ ఆనందంతో. కాబట్టి మీకు శని దోషాలున్నా, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏల్నాడి శని, శని దశ, ఏ విధమైన శనికి సంబంధించిన దోషాలున్నా తొలగిపోతాయి. తర్వాత మనకు శనేశ్వరుడు మంచి స్థానంలో ఉండి మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనము ఈ విధంగా చేయడం వల్ల ఇంకా రెట్టింపు ఫలితాన్ని పొందుతాము. మన అనుకున్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతామని మనకు శాస్త్ర పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. పేదలకు దానాలు ధర్మాలు చేయడం వల్ల మనము పేదవాళ్లకు సహాయం చేస్తే శనేశ్వరుడికి చాలా ఇష్టం. అందులోనూ ఇంకా వికలాంగులకు సహాయం చేయడం, బట్టలు ఇవ్వడం కానీ, ఆహారాన్ని పంచడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కనీసము మనము తప్పకుండా ఒక ఇద్దరికో ముగ్గురికో మనకు చేతనైన సహాయం చేసినట్టయితే తప్పకుండా మనకు ఆ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మరి ఇంకా ఏం చేయాలి అంటే గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి.
ఎందుకంటే అన్ని రకాల గ్రహ దోషాలు శనేశ్వరుని కూడా ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి సమస్త అన్ని గ్రహ దోషాలు తొలగిపోవడానికి మనం రేపు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మరి ఇంకా కొంతమంది ఏం చెప్తారు అంటే ఈ శని జయంతి రోజు మనకున్న పాత పడిన బట్టలు కానీ పాత పడిన చెప్పులు ఎక్కడైనా వదిలేయడం, పారే నీళ్ళల్లో వడేయడం వల్ల మనకున్న ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అని. అంటే వీలైతే మనము ఏం చేయాలి అంటే ఆ బట్టలను తీసుకొని వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఆ బట్టలు అవన్నీ తడిపేసి అందులో వదిలేసి మనము అంటే వేరే బట్టలు వేసుకోవాలి. ఆ చెప్పులను కూడా ముఖ్యంగా వదిలేయాలి. వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మనకున్న దోషాలన్నీ తొలగిపోయి సమస్త దరిద్రాలు తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయి అని పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయాలండి. తర్వాత మనకు అమావాస్య లక్ష్మీదేవిని పూజిస్తాం. ప్రదోష వేళలో లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. రేపు మనకు మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి చక్కగా సర్వమంగళాదేవిని పూజించినట్టయితే మనకు అన్ని సౌభాగ్యం, సంతానం మరియు మంగళవారం కాబట్టి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మిని పూజించినట్టయితే మనకు సౌభాగ్యం కలుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారనమాట. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అవకాశాన్ని బట్టి మనము ఇవన్నీ కూడా పాటించడానికి ప్రయత్నం చేసి ఆ ఫలితాన్ని మీరందరూ పొందాలి అని నేను ఈ విధంగా వీడియో చేయడం జరుగుతూ ఉందండి. మరి తప్పకుండా అందరూ చూడండి, లైక్ చేయండి. మరి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.